మంత్రాలకు చింతకాయలు రాలుతాయా అంటే అవును, చింత అనే కాయలన్నీ రాలి చివరకు కార్యం జరుగుతుందని విశదీకరించవచ్చు ఈ అంశం తెలుసుకున్నట్లయితే. కొందరు ఎంత శ్రద్ధాభక్తులతో పనులు మొదలుపెట్టినా కొన్ని అడ్డంకుల వల్ల ఆగిపోతూ ఉండడం, లేదా పని మొదలవక ముందుకెళ్లక ఇబ్బంది పడుతూ ఉండడం జరుగుతూ ఉంటుంది. అలాంటప్పుడు మనిషి నిరాశ నిస్పృహలకు లోనవుతూ ఉంటాడు. ఏం చేయాలో తోచక మనసంతా సంఘర్షణ వాతావరణం నిండి ఉంటుంది. అలాంటప్పుడు బీజాక్షరాలతో పలికే మంత్రాలు మన షట్చక్రాలను శుద్ధి చేసి ఫలించేలా చేస్తాయట. శాస్త్రీయంగానూ ఆధ్యాత్మికంగానూ మనిషికి విజయాన్ని చేకూర్చే మార్గాలు ఈ సృష్టిలో ఎప్పుడూ ఉంటాయి. ఉదాహరణకు ఓంకారం, పంచాక్షరి మంత్రం ఏ విధంగా శారీరక రుగ్మతల్ని పోగొడుతుందో, ఆంజనేయ కార్యసిద్ధి మంత్రం పఠిస్తే సంకల్పించిన పనులు కార్యరూపం దాలుస్తాయనడంలో ఎటువంటి సందేహం లేదంటున్నాయి శాస్త్రాలు. అలాంటిదే హనుమాన్ కార్యసిద్ధి మంత్రం. హనుమంతుడు సీతను వెదుక్కుంటూ సముద్రాలు దాటి లంకలో ప్రవేశించి అశోకవనంలో ఉన్న సీత దగ్గరకు వెళ్లిన సందర్భంలో శోకంలో ఉన్న సీతాదేవి హనుమంతుడికి ఒక కార్యసిద్ధి మంత్రాన్ని ఉపదేశించారు.